So next class is pharmacodynamic parameters. Next one, pharmacodynamic parameters. The first one, minimum effective concentration. Minimum effective concentration. MEC, minimum effective concentration, MEC. So it is defined as the minimum concentration of drug in plasma. ఎక్కడ ఉంటుంది drug concentration? ప్లాస్మాలో ఉంటుంది. The minimum concentration of drug in plasma required to produce therapeutic effective. Required to produce therapeutic effective. అంటే డిసీజ్ కంట్రోల్ చేయడానికి. థెరపీటిక్ మీన్స్ డిసీజ్ కంట్రోలింగ్. అంటే ప్రొడ్యూస్ ఎఫెక్ట్ చూపించాలి. దేని మీద? డిసీజ్ కంట్రోల్ చేయడానికి ఎఫెక్ట్ చూపించాలి. అంటే ఏం చేస్తున్నాం? ద మినిమం concentration of drug in plasma required to produce the therapeutic effective. This one called as a minimum effective concentration. So the concentration of drug below MEC, అంటే మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ కంటే తక్కువ ఉంటే ఏమంటున్నావు? దాన్ని సబ్ థెరపీటిక్ లెవెల్ అంటావు. ఇది థెరపీటిక్ లెవెల్, దిస్ సబ్ థెరపీటిక్ లెవెల్. సి దిస్ వన్ టైమ్ ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్. టైమ్ ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? సో మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్, దిస్ వన్ ఈజ్ ద మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్, దిస్ వన్ ఈజ్ ద సేఫ్ కాన్సన్ట్రేషన్, దిస్ వన్ ఈజ్ ద మినిమం సేఫ్ కాన్సన్ట్రేషన్ ఆర్ మినిమం టాక్సిక్ కాన్సన్ట్రేషన్. ఎంటీసీ అని అనవచ్చు, ఎంఎస్సి అని అనవచ్చు. ఎంఎస్సి అని మినిమం సేఫ్ కాన్సన్ట్రేషన్ ఆర్ మినిమం టాక్సిక్ కాన్సన్ట్రేషన్, ఎంటీసీ. సో దిస్ వన్ ఈజ్ MEC, minimum effective concentration. This one is the subtherapeutic level. This one is the subtherapeutic levels. This one is the plasma drug concentration. Time plasma drug concentration. So first మన MEC అంటే ఏం చెప్తున్నాం? MEC అంటే ఏం చెప్తాం? మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ అంటే see the minimum concentration of drug in plasma required to produce therapeutic effective. అంటే the drug concentration between to minimum effective concentration to minimum safe concentration. The plasma drug concentration between minimum effective concentration to minimum safe concentration. So that one produce to therapeutic effective. Idi therapeutic level, idi subtherapeutic level. This one is the subtherapeutic level, this one is the therapeutic level. అంటే ఇది ఏం చేస్తుంది? ఎక్కడుంది ఇటు ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ అనేది? ఎక్కడుంది? మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ టు మినిమం సేఫ్ కాన్సన్ట్రేషన్ ఉంది. అంటే ఇది డిసీజ్ మీద పనిచేస్తుంది. ఇది డిసీజ్ మీద. దిస్ వన్ ఇస్ ద థెరపీటిక్ లెవెల్. డిసీజ్ ని కంట్రోల్ చేస్తుంది. ఈ యొక్క డ్రగ్ కాన్సన్ట్రేషన్ డిసీజ్ ని కంట్రోల్ చేస్తుంది. కానీ సబ్ థెరపీటిక్ లెవెల్ ఉన్న కాన్సన్ట్రేషన్ అనేది డిసీజ్ ని కంట్రోల్ చేయలేదు. సో అందుకంటే ఏమంటున్నాం? దీన్ని మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్. మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంది? సో the minimum concentration of drug in plasma required to produce therapeutic effective. Required to produce therapeutic effective అంటే డిసీజ్ మీద డిసీజ్ ని కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి మినిమం కాన్సన్ట్రేషన్ డ్రగ్ ఇన్ ప్లాస్మాలో ఉండాలి. సో దిస్ వన్ the minimum the concentration of drug in plasma between మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ టు మినిమం సేఫ్ కాన్సన్ట్రేషన్. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డ్రగ్ మాత్రమే థెరపీటిక్ ఎఫెక్ట్ చూపిస్తుంది. డిసీజ్ ని కంట్రోల్ చేయటట్టుగా చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నది మాత్రం సబ్ థెరపీటిక్ లెవెల్. డిసీజ్ అనేది కంట్రోల్ చేయదు. ఎందుకు? కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది. అంటే మనం బాడీలో డిసీజ్ కి కావాల్సిన ఎంతైతే డోస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డోస్ అంటే ఏంది? రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ అన్ యాక్టివ్ ఏజెంట్. అంటే ఏంది? మనకి ఎంతైతే బాడీలో డిసీజ్ని కంట్రోల్ చేయడానికి ఎంత డోస్ కావాలి. ఓకే. సో అంటే ఏం చెప్పాలి? ఎంత డోసు తక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుంది? సబ్ థెరపీటిక్ లెవెల్లో ఉంటుంది. డోస్ కనుక యాక్యురేట్గా తీసుకుంటే మినిమం దట్ వన్ ఎఫెక్టివ్ బిట్వీన్ టు ది మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ టు మినిమం టాక్సిక్ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. అందుకోసమే దాన్ని రిక్వైర్డ్ డోస్ తీసుకుంటాం. సో అందుకని రిక్వైర్డ్ డోస్ అనేది తీసుకుంటాం. ఆ డోస్ ఎక్కడ ఉంటుందంటే మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ టు మినిమం సేఫ్ కాన్సన్ట్రేషన్లో ఉంటుంది. అందుకే మనం దీన్ని ఏమంటామంటే ద మినిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ ఇన్ ప్లాస్మా రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద థెరపీటిక్ ఎఫెక్టివ్. అంటే డిసీజ్ని కంట్రోల్ చేయడానికి మినిమం ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ అనేది కావాలి. దాన్ని ఏమంటామంటే మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ అనేది అంటాం. ఆర్ ద డ్రగ్ కాన్సన్ట్రేషన్ బిట్వీన్ టు ది మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ టు ది minimum safe concentration, that one called as a minimum effective concentration. Next one, maximum safe concentration. This one,
This one is maximum safe concentration or maximum toxic concentration. Maximum safe concentration or maximum toxic concentration. అంటే ఏంది దిస్ వన్ టాక్సిక్ లెవెల్స్ అంటే సో ద డ్రగ్ కాన్సన్ట్రేషన్ above MSC said to be a toxic levels. The concentration of drug above MSC is said to be a toxic levels. అంటే 500 mg తీసుకోమంటే 1000 mg తీసుకున్నాం అనుకోండి ఏం జరుగుతుంది మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ డ్రగ్ కాన్సన్ట్రేషన్ మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ టు ది మినిమం సేఫ్ కాన్సన్ట్రేషన్ మధ్యలోనే ఉండాలి. అది థెరపీటిక్ లెవెల్. దాటిపోయింది అనుకోండి ఈ థెరపీటిక్ లెవెల్ ఎట్ ది సేమ్ టైం టాక్సిక్ లెవెల్ కూడా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పీక్ తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుంది టాక్సిక్ లెవెల్స్ ఎక్కువగా డోస్ తీసుకుంటే ఇలా వస్తుంది. మళ్ళీ ఇంకొకటి పీక్ అనేది వస్తుంది. అంటే ఏం జరుగుతుంది థెరపీటిక్ లెవెల్ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం టాక్సిక్ లెవెల్స్ అనేది ఉంటాయి. అంటే మన బాడీలో ఓవర్ డ్రగ్ కనుక తీసుకుంటే సెల్స్ అనేది డ్యామేజ్ అవుతాయి. అందుకే రిక్వైర్డ్ డోస్ అనేది తీసుకుంటాం. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ ఇన్ ప్లాస్మా అబోవ్ విచ్ ఈస్ అడ్వర్స్ అన్వాంటెడ్ ఎఫెక్ట్స్ ఇన్ ఆర్ ఫౌండ్. అంటే ప్లాస్మాలో కనుక డ్రగ్ కాన్సన్ట్రేషన్ కనుక ఎక్కువగా ఉన్నట్టయితే అడ్వర్స్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అన్వాంటెడ్ ఎఫెక్ట్స్ అంటే తెలియనటువంటి డిఫరెంట్ డిసీజులు అనేది వస్తుంది. అందుకోసమే సో దిస్ వన్ ఈస్ ద టాక్సిక్ లెవెల్, దిస్ వన్ ఈస్ ద థెరపీటిక్ లెవెల్, దిస్ వన్ ఈస్ ద సబ్ థెరపీటిక్ లెవెల్. అంటే డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఎక్కడ ఉండాలి సో మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ టు మినిమం సేఫ్ కాన్సన్ట్రేషన్ ఉంటేనే థెరపీటిక్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఎక్కువగా ఉంటే థెరపీటిక్ ఎఫెక్ట్ చూస్తుంది, టాక్సిక్ ఎఫెక్ట్ చూస్తుంది. మరీ తక్కువగా ఉంటే సబ్ థెరపీటిక్ లెవెల్స్ ఉంటే టాక్సిక్ ఎఫెక్టివ్ మినిమం ఎఫెక్టివ్ కూడా చూపిస్తుంది. డిసీజ్ మీద అనేది పనిచేయదు. సో దిస్ వన్ ఈస్ ద maximum safe concentration, this one is the minimum effective concentration. The pharmacodynamic parameters, the first one minimum effective concentration MEC and second one is the maximum safe concentration MSC. So same onset of action, third one onset of action. So the beginning of pharmacological response is called as the onset of action. సో ఫార్మలాజికల్ మీన్స్ డ్రగ్ యాక్షన్ అంటే రెస్పాన్స్ అంటే యాక్షన్ చేయటం, డ్రగ్ అనేది యాక్షన్ చేయటం ఈజ్ కాల్డ్ యాజ్ ది ఆన్సెట్ ఆఫ్ యాక్షన్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఇక్కడ మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ రీచ్ అయింది కదా, ఇక్కడ నుంచి ఏం చేస్తుంది అంటే ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ అనేది రెడీ చేస్తుంది. ఇక్కడ నుంచి యాక్షన్ బిగిన్ అవుతుంది. ఎక్కడికి రీచ్ అయింది డ్రగ్ అనేది ఇక్కడ నుంచి మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ రీచ్ అయింది. ఏ నుంచి ఏం జరుగుతుంది యాక్షన్ స్టార్ట్ అవుతుంది, డిసీజ్ మీద యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇదంతా కూడా యాక్షన్ స్టార్ట్ అవుతుంది. దిస్ వన్ ఈజ్ ద ఆన్సెట్ ఆఫ్ యాక్షన్. అంటే ద డ్రగ్ కాన్సన్ట్రేషన్ రీచ్డ్ మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్, దట్ వన్ ఈజ్ ద ఫార్మలాజికల్ రెస్పాన్స్. ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ అంటే ద బిగినింగ్ ఆఫ్ ఫార్మలాజికల్ రెస్పాన్స్. ఫార్మలాజికల్ మీన్స్ డ్రగ్ యాక్షన్, రెస్పాన్స్ మీన్స్ యాక్షన్. డ్రగ్ యాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆన్సెట్ ఆఫ్ యాక్షన్. ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ దగ్గర. ద డ్రగ్ కాన్సన్ట్రేషన్ రీచ్డ్ మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్, దట్ వన్ కాల్డ్ యాజ్ ఏ ఆన్సెట్ ఆఫ్ యాక్షన్. దిస్ వన్ ఈజ్ ద ఆన్సెట్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ నుంచి యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆన్సెట్ ఆఫ్ టైం అంటే ఇట్ ఈస్ ద టైం రిక్వైర్డ్ ఫర్ ది డ్రగ్ టు స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ఫార్మలాజికల్ రెస్పాన్స్. అంటే ఇది టైము, ఇది ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్. ఇక్కడికి రావడానికి ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ అంటే ఏం చెప్పిన ఇప్పుడు ద బిగినింగ్ ఆఫ్ ఫార్మలాజికల్ రెస్పాన్స్. ఎక్కడ ఫార్మలాజికల్ రెస్పాన్స్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ యాక్షన్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దీన్ని ఏమంటున్నాం ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ అంటున్నాం. ఇక్కడికి రీచ్ కావడానికి ఎంత టైం పట్టింది అనేది ఏమంటాం అంటే ఆన్సెట్ ఆఫ్ టైం అంటాం. అంటే డ్రగ్ కాన్సన్ట్రేషన్ రీచ్ టు మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్, దట్ వన్ కాల్డ్ యాజ్ ఏ ఆన్సెట్ ఆఫ్ టైం. ఆన్సెట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఆన్సెట్ ఆఫ్ యాక్షన్, ఆన్సెట్ ఆఫ్ టైం. అంటే ఇక్కడ రీచ్ కావడానికి ఎంత టైం పడుతుంది, దట్ వన్ కాల్డ్ యాజ్ ఆన్సెట్ ఆఫ్ యాక్షన్. అండ్ ఎంత యాక్షన్ బిగిన్ కావడానికి ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటాం. సో ఫస్ట్ వన్ ఆన్సెట్ ఆఫ్ యాక్షన్, బిగినింగ్ ఆఫ్ ఫార్మలాజికల్ రెస్పాన్స్. ద బిగినింగ్ ఆఫ్ ఫార్మలాజికల్ రెస్పాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆన్సెట్ ఆఫ్ యాక్షన్. దిస్ వన్ ఈజ్ ది ఫార్మలాజికల్ రెస్పాన్స్, దట్ వన్ కాల్డ్ యాజ్ ఏ ఏమంటున్నాం ఇది ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ అనేది అంటున్నాం. ఆన్సెట్ ఆఫ్ టైం అంటే ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ కావడానికి ఎంత టైం పట్టిందని దాన్ని ఆన్సెట్ ఆఫ్ టైం అనేది తీసుకుంటాం. ద టైం రిక్వైర్డ్ ఫర్ ది డ్రగ్ టు స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ఫార్మలాజికల్ రెస్పాన్స్. ఫార్మలాజికల్ రెస్పాన్స్ స్టార్ట్ కావడానికి ఎంత టైం పట్టింది దాన్ని ఏమంటామంటే ఆన్సెట్ ఆఫ్ టైం అనేది తీసుకుంటాం. డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్. The plasma concentration drug remains above the
MEC లెవెల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్. మరి డ్యూరేషన్ ఎంత యాక్షన్ ఉంటుంది? ఇగో ఇక్కడ ఫార్మలాజికల్ రెస్పాన్స్ స్టార్ట్ అయింది. అంటే ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఆన్సెట్ ఆఫ్ టైం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. మరి డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అంటే ఇది మొత్తం కూడా డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ నుంచి ఇది మొత్తం కూడా ఆన్సెట్ ఆఫ్ యాక్షనే. ఆన్సెట్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్, ఇది మొత్తం కూడా డ్యూరేషన్ ఆఫ్ యాక్షనే. ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ నుంచి మళ్ళీ ఆఫ్ ది కంట్రోల్ మొత్తం యాక్షన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇది మొత్తం కూడా డ్యూరేషన్ ఆఫ్ యాక్షనే. సో ఇది కిందికి వచ్చిన తర్వాత యాక్షన్ అనేది ఉండదు. ఇది సబ్ థెరపీటిక్ లెవెల్ కాబట్టి ఇది యాక్షన్ అనేది ఉండదు. ఇది మొత్తం కూడా ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ అనమాట. ఇది మొత్తం కూడా ఆన్సెట్ ఆఫ్ యాక్షనే. డ్యూరేషన్ ఆఫ్ ఇది మొత్తం కూడా డ్యూరేషన్ ఆఫ్ యాక్షనే. సో అంటే ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంది? ద బిగినింగ్ ఆఫ్ ఫార్మలాజికల్ రెస్పాన్స్. అంటే డ్రగ్ యాక్షన్ అనేది ఈజ్ కాల్డ్ యాజ్ ఆన్సెట్ ఆఫ్ యాక్షన్. ఎక్కడ డ్రగ్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ డ్రగ్ రీచ్ కాగానే ఇక యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ రీచ్ కావడానికి ఎంత టైం పట్టింది? ఆ టైం ఏముంటుంటే ఆన్సెట్ ఆఫ్ టైం అనేది ఉంటాం. మరి డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంది? ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అవ్వదు. ఇది మొత్తం కూడా డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్. అంటే ద ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ బిట్వీన్ టు ది మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ మినిమం సేఫ్ కాన్సన్ట్రేషన్, దట్ వన్ హౌ మచ్ ఆఫ్ ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్, దట్ వన్ ఈజ్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్. ఎంతైతే ఉంటే అంత డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ యాక్షన్. The maximum pharmacological response produced by the peak plasma concentration of drug. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ యాక్షన్, ఎంత యాక్షన్ ఉంది, ఇంటెన్సిటీ ఆఫ్ యాక్షన్ ఎంత ఫార్మలాజికల్ రెస్పాన్స్ ఉంది అంటే పీక్ని బట్టి ఉంటుంది. అంటే ఇది ఒక పీక్ వచ్చింది, ఫార్మలాజికల్ ఇంకొక పీక్ పైన వస్తుంది, లేదా ఇంకో పీక్ తక్కువ వస్తుంది. దేనికి ఆ ఇంటెన్సిటీ ఆఫ్ యాక్షన్ ఎక్కువగా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ టాక్సిక్ లెవెల్లో ఉంది. దీని యొక్క ఒకటి టాక్సిక్ లెవెల్లో పీక్ ఉంది, ఒకటి సబ్ థెరపీటిక్ లెవెల్లో పీక్ ఉంది, ఒకటి థెరపీటిక్ లెవెల్ పీక్. దేనికి ఇంటెన్సిటీ ఆఫ్ యాక్షన్ ఎక్కువగా ఉంటుంది అంటే టాక్సిక్ లెవెల్లో ఉన్న పీక్కి ఈ ఇంకొక పీక్ కనుక టాక్సిక్ లెవెల్ ఉంది, దీనికి ఇంటెన్సిటీ ఆఫ్ యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? కాన్సన్ట్రేషన్ టాక్సిక్ లెవెల్ చూపిస్తుంది, ఇంటెన్సిటీ ఆఫ్ యాక్షన్ అనేది చూపిస్తుంది. ఒకవేళ సబ్ థెరపీటిక్ లెవెల్లో పీక్ అనేది ఇలా ఉంది, అప్పుడు దీని యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. సో దీని యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. ఇంకో పీక్ పైకి పోయింది, దీని యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ ఉంటుంది, ఇక్కడ వచ్చిన పీక్ ఇంటెన్సిటీ ఆఫ్ యాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏం చెప్తున్నాం? ఇంటెన్సిటీ ఆఫ్ యాక్షన్ ద మ్యాక్సిమం ఫార్మలాజికల్ రెస్పాన్స్ ప్రొడ్యూస్డ్ బై ది పీక్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్. ఎంతైతే పీక్ హైట్ వస్తుందో అంత ఇంటెన్సిటీ ఆఫ్ యాక్షన్ అనేది ఉంది. ఎంత పీక్ హైట్ వస్తే అంత ఇంటెన్సిటీ యాక్షన్ అనేది ఉంటుంది. అండ్ థెరపీటిక్ రేంజ్ అంటే ఎక్కడ? సో ద డ్రగ్ కాన్సన్ట్రేషన్ బిట్వీన్ మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ టు మినిమం సేఫ్ కాన్సన్ట్రేషన్, దట్ వన్ ఈస్ ద థెరపీటిక్ రేంజ్. దిస్ వన్ ఈస్ ద థెరపీటిక్ రేంజ్, ఇది సబ్ థెరపీటిక్ రేంజ్, ఇది టాక్సిక్ రేంజ్ అనమాట. దిస్ వన్ టాక్సిక్ రేంజ్, థెరపీటిక్ రేంజ్, టాక్సిక్ రేంజ్. అంటే ఇప్పుడు థెరపీటిక్ రేంజ్ అంటే ఏం చెప్పాలి? ద డ్రగ్ కాన్సన్ట్రేషన్, ద ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ బిట్వీన్ టు ది మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ టు మినిమం సేఫ్ కాన్సన్ట్రేషన్, దట్ వన్ ఈస్ ద థెరపీటిక్ రేంజ్ అనమాట. ఇది టాక్సిక్ రేంజ్, థెరపీటిక్ రేంజ్, సబ్ థెరపీటిక్ రేంజ్. సో నెక్స్ట్ వన్ థెరపీటిక్ రేంజ్ అండ్ థెరపీటిక్ ఇండెక్స్. అంటే ఏం చెప్తున్నాం? థెరపీటిక్ ఇండెక్స్ ద రేషియో ఆఫ్ మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ టు మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ థెరపీటిక్. ఎంత రేషియో ఉంది? ద రేషియో ఆఫ్ మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ టు మినిమం సేఫ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది డ్రగ్ దీంట్లో? ఇది కాదు, దీంట్లో ఉన్నది సబ్ థెరపీటిక్ లెవెల్లో ఉన్నది కాకుండా ఇక్కడ ద రేషియో ఆఫ్ ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ రేషియో ఆఫ్ మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ టు మినిమం సేఫ్ కాన్సన్ట్రేషన్, దిస్ వన్ కాల్డ్ యాజ్ ఏ థెరపీటిక్ ఇండెక్స్. థెరపీటిక్ రేంజ్ అండ్ థెరపీటిక్ ఇండెక్స్. థెరపీటిక్ రేంజ్ అంటే ద ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ బిట్వీన్ టు ది మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ టు మినిమం సేఫ్ కాన్సన్ట్రేషన్, దట్ వన్ ఈజ్ థెరపీటిక్ రేంజ్. సో ద రేషియో ఆఫ్ మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ టు ద మినిమం సేఫ్ కాన్సన్ట్రేషన్, దట్ వన్ కాల్డ్ యాజ్ ఏ therapeutic index. This one is pharmacodynamic parameters. The first one is minimum effective concentration. The second one is maximum safe concentration. The third one is onset of action. The fourth one is onset of time. The fifth one is duration of action. And sixth one is intensity of action. And fourth one is therapeutic range. And seventh one. So eighth one is therapeutic index.